కార్తీక్, కారుణ్య ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు కదా. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్. కారుణ్య కార్తీక్ని ముద్దు పెట్టుకుంటుంటే పాప అక్కడికి నడుచుకుంటూ వస్తుందిగా. ఇంతలో చైతన్య అడ్డుగా వెళ్తూ పాపని చూసి, ఏంటమ్మా బయటికి వచ్చావు అని ఎత్తుకుని రూమ్కి తీసుకువెళ్తాడు. మమ్మీ కోసం వెతుకుతున్న అంకుల్ అని చెప్తుంది. మమ్మీ ఎక్కడికైనా వెళ్ళిందేమో, వస్తుందిలే. నీకు హెల్త్ బాగోలేదు కదా, నువ్వు అలా తిరగకూడదు. మమ్మీ ఎక్కడ ఉందో నేను చూసి పంపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. అలాగే అంకుల్ అని జ్వాల అంటుంది. కారుణ్య కార్తీక్ని ముద్దు పెట్టుకుని వదులుతుంది. కార్తీక్ కారుణ్య గొంతు పట్టుకుని, ఏంటి ఇదంతా, మళ్ళీ నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా? ప్లీజ్ నాకు దూరంగా ఉండు అని తోసేస్తాడు. నువ్వు ఇంకొక గంటలో ఆఫీస్లో ఉండాలి, లేదంటే నీ జాబ్ పోతుంది అని చెప్తాడు. అలాగే అని బాధపడుతూ వెళ్తుంది. ఇంతలో చైతన్య అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. పాప నీకోసం కంగారు పడుతుంది, రా అని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడు. అది చూసి కార్తీక్కి చాలా కోపం వస్తుంది. మళ్ళీ కారుణ్య దగ్గరికి వెళ్ళబోతుంటే హర్ష వచ్చి, కార్తీక్ వెళ్దాంరా, ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్తాడు. కారుణ్య దగ్గరికి వెళ్తున్న కార్తీక్ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. హర్ష నవ్య ఏమంటుంది అని కార్తీక్ అడిగితే, ఏమంటుంది, ఎప్పుడు ఏమి చెప్తుందో అదే చెప్తుంది. ఇంకా ఆ విషయంలో తన నిర్ణయం మాత్రం మార్చుకోదు అని హర్ష అంటాడు. ఏంట్రా ఆ మొండితనం, అంతా కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా ఎందుకురా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని కార్తీక్ అంటాడు. సర్లే, ఆ విషయం గురించి నువ్వేమీ ఆలోచించకులే. నెమ్మదిగా తను అర్థం చేసుకుంటుంది. నేను తన కోసం నా జీవితాంతం వెయిట్ చేస్తాను. నువ్వు నీ మనసుని మాత్రం బాధ పెట్టుకోకు అని హర్ష అంటాడు. హర్ష మనసులో ముందు కారుణ్య వాళ్ళ పాపని కనిపెట్టాలి, అప్పుడు నిజాలు ఏంటో అవే బయటపడతాయి అని అనుకుంటాడు. ఎందుకురా కారుణ్యకి అంత వర్క్ ఇచ్చి టార్చర్ చేయడం, కొంచెం వర్క్ ప్రెజర్ తగ్గించరా. నిన్న నువ్వు వచ్చేసావు కానీ ఆఫీస్లో అందరూ తనతో బాగా ఆడుకున్నారు. ఒక ఎంప్లాయ్ అయితే తనని చాలా అవమానించింది. కనీసం క్లీన్ చేసే వాళ్ళకి ఇచ్చే మర్యాద కూడా తనకు ఇవ్వట్లేదు. కేవలం నువ్వు వాళ్ళందరితో ఆ అమ్మాయిని ఏ అవసరానికైనా వాడుకోమని చెప్పడం వల్లే వాళ్ళందరూ తనని హీనంగా చూస్తున్నారు అని చెప్తాడు. ప్లీజ్ రా, తన గురించి చెప్తే వినే స్థితిలో నేను లేను. నేను పడిన బాధ కంటే అది చాలా తక్కువే అని కార్తీక్ అంటాడు. ఇంకేం మాట్లాడినా లాభం లేదని హర్ష సైలెంట్గా ఉంటాడు. కారుణ్య చైతన్యతో, హాస్పిటల్కి అమ్మ వస్తుంది, నేను వెళ్ళాలి, టైం లేదు, అమ్మ వచ్చే వరకు పాప జాగ్రత్త అని చెప్పి గబగబా ఆఫీస్కి వెళ్తుంది. అప్పటికి ఇంకా కార్తీక్ వచ్చి ఉండడు. వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరిగా అందరూ ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. కష్టంగా ఉన్నా అలాగే ఓపికతో చేస్తుంది. ఎవరైతే నిన్న కారుణ్యని నీచంగా మాట్లాడి అవమానించిందో అదే అమ్మాయి మళ్ళీ కారుణ్యతో గొడవ పడుతుంది. నీకు ఫైల్ తెమ్మని చెప్పి ఎంతసేపు అవుతుంది, క్లీనింగ్ పని చేసుకునే దానివైనా నీకు ఎంత పొగరు అని తన మీదకి చెయ్యెత్తుతుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. స్టాప్ ఇట్ ప్రియాంక, చెయ్యి దించకపోతే ఏమి చేస్తానో కూడా నాకే తెలియదు అని కార్తీక్ కోపంగా అంటాడు. చెప్పిన పని అసలు చేయట్లేదు, అందుకే కోపంతో అని చెప్పబోతుంటే, మాట వినకపోతే నాకు కంప్లైంట్ చేయాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా అని అరుస్తాడు. అప్పుడే అక్కడికి అలేఖ్య వస్తూ, ఏంటి బేబీ, ఏమైంది, నీకు ఎందుకు అంత కోపం వచ్చింది అని కార్తీక్ చేతులు చెయ్యి పట్టుకుని అడుగుతూ ఎదురుగా చూస్తుంది. కారుణ్యని చూడగానే అలేఖ్యకి ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు,
నా భర్తకి ఎందుకు కోపం తెప్పిస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని తనని మెడపట్టుకుని బయటికి గెంటబోతుంది. వెంటనే కార్తీక్ ఆగు అలేఖ్య అని చెప్పి కారుణ్య చెయ్యి పట్టుకుని ఆఫీస్ రూంలోకి లాక్కెళుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తనని గోడకి అదిమిపెట్టి ఎందుకే ఇలా చేశావు? నీ ఆఫీస్లో నువ్వే పనిమనిషిలా ఉన్నావు. నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. మళ్ళీ ఎప్పటికీ చూడకూడదనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి నాకు నరకం చూపిస్తున్నావు అని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెంప మీద చెయ్యి పెట్టి చూస్తూ అంతలోనే కార్తీక్కి అలేఖ్యతో పెళ్ళయిన విషయం గుర్తొచ్చి ప్లీజ్ అదంతా ఇంక మర్చిపో. నేను కూడా మర్చిపోయాను. నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక పాప కూడా ఉంది. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి మీ వైఫ్తో హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. నీకు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావా అని కార్తీక్ అంటాడు. ఒక్క పని తప్ప ఏదైనా చేస్తాను అని చెప్తుంది. నువ్వు ఏ పని అయితే చెయ్యనంటున్నావో అదే పని చెయ్యాలి. అందుకు నీకు నెలకి 5 లక్షలు ఇస్తాను. నాకు నచ్చినట్లు ఉండాలి. నేను ఏమి చేసినా కాదనకూడదు అని అంటాడు. ఏమి చెయ్యాలి అని కారుణ్య అంటుంది. నువ్వు రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు సుఖాన్ని ఇవ్వాలి అని కార్తీక్ అంటాడు. అందుకోసం నీ భార్య ఉందిగా, నాకు ఇష్టం లేదు అని అంటుంది. డబ్బులు నీకు చాలా అవసరం కదా. అలేఖ్య ప్రపంచమంతా తెలిసిన కార్తీక్ భార్య. కానీ నువ్వు మాత్రం ఎవరికీ తెలియని నా మాజీ భార్యవి కదా. నువ్వు రోజు నాతో పడుకుని నీ భర్త పక్కలోకి వెళ్ళేటప్పుడు తప్పు చేస్తున్న భావనతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అలా అని నిన్ను నాతో జీవితాంతం ఉంచుకోను. ఎప్పటికీ నా భార్య అలేఖ్య మాత్రమే. నువ్వు కేవలం ఉంచుకున్న దానితో సమానం. అయినా నువ్వు నాతో అగ్రిమెంట్ చేసుకున్నావు. అది నువ్వు చదవకుండానే సంతకం పెట్టావు. నిన్ను నేను ఏమైనా చేసుకోవచ్చు అని అగ్రిమెంట్లో ఉంది అని మాటలతో చాలా బాధపెడతాడు. తను రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను నా భర్త కాకుండా పోడు. నేను చనిపోయే వరకు కార్తీక్ మాత్రమే నా భర్త. నా భర్తతో అలా చేయడంలో తప్పు లేదు. అప్పుడైనా నా మీద కోపం కొంచెమైనా తగ్గుతుంది. ఆ డబ్బులు పాపకి కూడా ఉపయోగపడతాయి అని అనుకుని అలాగే అని చెప్తుంది. బయట అలేఖ్య ఏంటి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? కార్తీక్కి నిజం తెలిసిపోతే? అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. ఆశ్రమంలో సావిత్రి కూడా లేదు అంటే తల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోయిందా? ఒకసారి ఆ మంగాని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సావిత్రి హాస్పిటల్కి వస్తుంది. చైతన్య సావిత్రిని చూసి ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇబ్బందిగా ఏమీ లేదుగా అని అడుగుతాడు. లేదు చైతన్య, కానీ నన్ను నేను అద్దంలో చూసుకుంటే నేనేనా అనిపిస్తుంది. ఈ ఒళ్ళు మాత్రమే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. ట్రీట్మెంట్ చేసే వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు మాతో మందుల ప్రభావం వల్ల తనకు ఒళ్ళు వస్తుందేమో అని చెప్పారు. మేము మాత్రం ముందు మీరు కోలుకుంటే చాలు అనుకున్నాం. ఈ 3 సంవత్సరాల్లో మీలో చాలా మార్పు వచ్చింది. నిజంగానే మందుల ప్రభావం అనుకుంటా. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కలర్ కూడా తగ్గిపోయారు. జుట్టు కూడా ఊడిపోయింది అని చైతన్య అంటాడు. కలర్ది జుట్టుది ఏముందిలే బాబు, కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. కానీ ఒళ్ళు మాత్రమే ఎలా తగ్గుతుందో తెలియట్లేదు అని సావిత్రి అంటుంది. మీకు చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంతకు ముందులా నార్మల్ అయిపోతారు. సరే, పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఈవినింగ్ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని చైతన్య అంటాడు. అలాగే బాబు అని చెప్తుంది. అలేఖ్య రూంలోకి వస్తుంది. కారుణ్యకి దగ్గరగా ఉన్న కార్తీక్ని చూసి ఏంటి కార్తీక్ ఇదంతా? మీ గురించి ఆఫీస్లో ఎవరికైనా తెలిస్తే కంపెనీ పరువు ఏమవుతుంది? ముందు నువ్వు బయటికి వెళ్ళు. నా భర్తతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని అలేఖ్య అంటుంది. కారుణ్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హర్ష ఇంటికి వెళ్ళి నవ్యతో నీకు ఒక గుడ్ న్యూస్ అని అంటాడు. నాకు ఎలాంటి గుడ్ న్యూస్ వినాలని లేదు.
ప్లీజ్ హర్ష, నన్ను ఒంటరిగా ఉండనివ్వు అని అంటుంది. కారుణ్య గురించి చెబుదామనుకున్నా. సర్లే వద్దులే అని అంటాడు. ఏంటి నువ్వు అంటుంది? వదిన గురించి ఏమైనా తెలిసిందా? ఎలా ఉంది? ఎక్కడ ఉంది? అని ఆతృతగా అడుగుతుంది. తను ఈ ఊరిలోనే ఉంది. అంతేకాదు, మీ అన్నయ్య వాళ్ళ ప్రేమకి గుర్తుగా స్టార్ట్ చేసిన కంపెనీలోనే తను జాబ్ చేస్తుంది అని చెప్తాడు. ఏంటి నువ్వు అంటుంది? అన్నయ్య తనని క్షమించాడా? ఆ పాప తన పాప అని తెలుసుకున్నాడా? ఇంటికి ఎప్పుడు వస్తుంది? నేనే అక్కడికి వెళ్తాను. తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. 3 సంవత్సరాల నుంచి ఇండియా ఎప్పుడు వెళ్దాము? వదినని ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నా అని నవ్య అంటుంది. నవ్య, ప్లీజ్, నువ్వు అనుకున్నట్లు పరిస్థితులేమీ చక్కబడలేదు. మీ అన్నయ్య తనని క్షమించలేదు. నువ్వు తను ఇంకో పెళ్లి చేసుకోదు, ఆ పాప కార్తీక్ కూతురు అంటున్నావు. మరి కారుణ్య మాత్రం తనకి పెళ్ళి అయిందని చెప్తుంది. ప్రాబ్లం ఏంటని తెలియదు. జాబ్ కోసం మీ అన్నయ్య దగ్గరికి వచ్చింది. మీ అన్నయ్య మాత్రం తనని ఎంతగా అవమానించాలో అంతగా అవమానిస్తూ బాధ పెడుతున్నాడు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ముందు పాప ఎక్కడుందో కనిపెట్టాలి. పాపకి తండ్రి కార్తీక్ అని నిరూపించాలి అని హర్ష అంటాడు. థ్యాంక్స్ హర్ష, ఇప్పటికైనా వదిన గురించి తెలిసింది. ఇంకా ముందు ముందు అన్నీ సర్దుకుంటాయి. ఇంకా అలేఖ్య ఆట కట్టించవచ్చు. లేనిపోనివి చెప్పి అన్నయ్య మనసులో కారుణ్య మీద విషాన్ని నాటింది. దేవుడి దయ వల్ల అన్ని నిజాలు త్వరలోనే బయటికి రావాలి అని నవ్య అనుకుంటుంది. అలేఖ్య కార్తీక్తో, నువ్వు ఏమి చేస్తున్నావో తెలుస్తుందా? మళ్ళీ దాని మాయలో పడి మోసపోవాలని ఉందా? అయినా దానికి పెళ్ళి అయ్యి పాప కూడా ఉంది. మర్చిపోయావా అని అడుగుతుంది. నేను ఏమి చేయాలో నాకు తెలుసు. కేవలం నువ్వు నా భార్యగా నటిస్తున్నావు అంతే. నిజంగా నా భార్యవి కాదు. ఇంకెప్పుడు నన్ను ఇలా క్వశ్చన్ చేయకు, అర్థమవుతుందా? తనని నేను ఎప్పటికీ క్షమించను. ఇప్పుడు తన నా బానిస. కేవలం తనకి నరకం చూపించడమే నా లక్ష్యం అని కార్తీక్ అంటాడు. నీ బొందర, ఎంతగా విషం నాటినా దాని మీద వేడికి మోజు తగ్గలేదు అని అనుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా బయటికి వెళ్ళు అంటాడు. ముందైతే ఆ సావిత్రి ఏమైందో కనుక్కోవాలి అని ఆశ్రమానికి వెళుతుంది. ఆశ్రమానికి వెళ్ళిన అనేక్య సావిత్రి గురించి తెలుసుకుని ఏం చేయబోతుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.